కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ పవిత్ర రంజాన్ పండుగ రోజున ముస్లిం సోదరులు ఒంగోలు పట్టణంలో నల్ల రిబ్బన్లు చేతికి ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాత మార్కెట్ కూడలి వద్దనున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. వక్ఫ్ చట్ట సవరణపై పార్లమెంటు గతంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించిందని అన్నారు. ఆ కమిటీ సవరణలపై అభ్యంతరాలను అభిప్రాయాలను సేకరించి ప్రజల అభిప్రాయాలను తెలియజేయవలసిన ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా జేపీసీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని వాగ్దానం చేశారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముస్లిం పక్షాన నిలబడి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిం ఏతరులను సభ్యులుగా చేర్చడం, వక్ఫ్ ఆస్తులను సర్వే కమిషన్కు బదలాయించడం, కలెక్టర్ సర్వే చేసేందుకు వీలు కల్పించడం, హైకోర్టులో సవాల్ చేసేందుకు వీలు కల్పించడం వంటి వాటిని బిల్లులో ప్రవేశపెట్టారని, ఇది ముస్లిం సమాజానికి తీరని నష్టమని అభివర్ణించారు. రాజ్యాంగ సవరణ ద్వారా నియంతృత్వ పాలనను శాశ్వతపరచుకోవటం తప్ప దేశ ప్రజలకు శ్రేయస్కరమైన పాలన అందించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, షేక్ కరీముల్లా, మహమ్మద్ రఫీ, టీవీఎస్ జిలానీ, గౌస్ బాషా, హసన్ ఖాన్, షేక్ అబ్దుల్ రవూజ్, షేక్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. లో నియమించినటువంటి కమిటీ 2006 నవంబర్లో తన రిపోర్టుని ఇచ్చింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే 50-60 సంవత్సరాల నుంచి వక్ఫ్ ఇస్తున్నటువంటి ఆస్తులు లెక్కలు లేవు, అనేక రాష్ట్రాలు ఈ కమిటీ నివేదిక ఇవ్వలేదు, దీంట్లో చాలా గోల్మాల్ జరుగుతూ ఉంది, అందరూ తినేస్తూ ఉన్నారు వక్ఫ్ ఆస్తుల్ని అని చెప్పి వాడు చెప్పడం జరిగింది. వారు చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలిగేటటువంటి పార్టీలు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏది ఏమైనా వక్ఫ్కి సంబంధించినటువంటి విషయంలో 14 సవరణలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన పెడుతుందో దాన్ని దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద ఆగే వరకు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి ముస్లింల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక సెక్యులర్ దేశం, ఈ సెక్యులర్ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, జైనులు, బౌద్ధులు అందరూ కూడా ఒక సోదర భావంతో నివసించేటువంటి ప్రదేశం ఈ భారతదేశం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసి ముస్లింలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా లాగేసుకోవాలని, ముస్లింల మసీదులని, ముస్లింలకు సంబంధించినటువంటి ధార్మిక సంస్థల్ని పూర్తిగా నాశనం చేసి ముస్లింలని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుటిల కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కుట్రలో భాగమే ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావడం. ఈ వక్ఫ్ సవరణ బిల్లు మరి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సెక్యులర్ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా వక్ఫ్ సవరణ బిల్లుని రాబోయేటువంటి పార్లమెంట్ సెషన్స్లో పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం రెడీ అవుతూ ఉంది. ఈ వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ ఎన్నో ఉద్యమాలు ఈ భారతదేశంలో జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఆ వాస్తుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని జాయింట్ పార్లమెంట్ కమిటీ అని చెప్పి వేసి ఆ పార్లమెంట్ కమిటీలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఇచ్చినటువంటి నివేదికల్ని, ఏదైతే ముస్లిం సంఘాలు ఇచ్చినటువంటి నివేదికల్ని, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చినటువంటి నివేదికల్ని తోసిపుచ్చి చేస్తున్నటువంటి వక్ఫ్ సవరణ బిల్లు రావడానికి వీల్లేదు. వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లింల మీద ఒక పెను విఘాతం లాంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలుస్తుంది. అయితే గత 4-5 నెలలుగా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నా కూడా ఎటువంటి వెనకడుగు వేయని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో
ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ సిఫార్సులన్నింటి వ్యతిరేకించేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాటినే నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి వచ్చాం. భారతదేశంలో కొన్ని పార్టీలు ముస్లిమ్స్ మీద కక్షగట్టి ఇవాళ వక్కు సవరణ బిల్లుని ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఈ వక్కు బోర్డు అనేది ఎవరంటే వాళ్ళ ప్రపంచంలో దేశంలో ప్రతి ఒక్కళ్ళకి అన్ని కులాలకు ఉన్నాయి, అన్ని కులాలకు బోర్డులు ఉన్నాయి, వాళ్ళ హిందువుల ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవారి కోసం ఈ వక్ఫ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి వారికి కొన్ని ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ జీవన స్థితిగతులు గమనించి ఇవ్వడం జరిగింది. దానికోసం వీళ్ళు కావాలని చెప్పని హిందువులు కూడా దీని ఇదవుతారని చెప్పని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మన వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ బిల్లుని వెంటనే ఉపసరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ బిల్లుని కనుక వ్యతిరేకిస్తే తప్పనిసరిగా ఆ బిల్లు వీగిపోద్ది. ఎందుకంటే ఇది ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతీయడానికి కోసం చేస్తున్న భారతదేశంలో ప్రత్యేకమైన ఏర్పాటు ఇది. ఆ ఏర్పాటుని వెంటనే ఉపసరించుకోవాలని కోరుకుంటా ఉన్నాను.